సందర్భంగా తెలియజేస్తున్నాను. ఆఫ్షోర్ రిజర్వాయర్ కోసం ఆ రోజు శివాజీ పెద్దనాన్న గారు మన పార్టీలో ఎమ్మెల్యేగా ఉన్నా ధైర్యంగా దీక్ష చేశారు. చంద్రబాబు నాయుడు గారి తాలూకా దృష్టిని ఆకట్టుకోవడానికి ఆయనతో ఎన్నో సందర్భాల్లో పోరాటం చేసి మరి 434 కోట్ల రూపాయలు ఆఫ్షోర్ కి కేటాయించుకున్నటువంటి దమ్ము మన శివాజీ పెద్దనాన్న గారిది, తెలుగుదేశం పార్టీదని తెలియజేస్తున్నాను. ఆ రోజు పనులు కూడా ప్రారంభోత్సవం చేశాం. కానీ ఈ దుర్మార్గులు వచ్చిన తర్వాత ఆఫ్షోర్ ను కూడా పక్కన పెట్టారు. ఫోటోలు దిగుతున్నారు కదా, ఆఫ్షోర్ దగ్గరికి వెళ్లి దిగండి. 5 సంవత్సరాలు మీ వైఫల్యాలు ఏవైతే ఉన్నాయో ఇలా వందలు ఉన్నాయి పలాసాలో. అలాగే ఇంకా చెప్తాం, ఎక్కడ నల్లబొడ్లూరులో కొండ అయితే లేదు, నల్లబొడ్లూరు ఉంది, అక్కడ దిగాలి సెల్ఫీలు. ఈ రోజు సూదికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు, నెమలికొండ దగ్గర దిగాలి సెల్ఫీలు, రామకృష్ణపురంలో కొట్టేసిన భూముల దగ్గర దిగాలి సెల్ఫీలు. ఇలా అడుగడుగున అవినీతి చేసి పలాస పరువు తీసినటువంటిది ఈ వైఎస్ఆర్ పార్టీ నాయకులనేది కూడా తెలియజేస్తున్నాను. దానికి ఒక ఎంపీగా, ఇక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి ఎంపీగా ఎప్పుడు వచ్చి మాట్లాడినా సరే చులకన భావనతో మాట్లాడుతున్నారు. ఏమని మాట్లాడుతున్నారు? స్టీల్ కుర్చీలు ఎంపీ అని. స్టీల్ కుర్చీలు ఎంపీయే కాదు, స్టీల్ కుర్చీల నుంచి స్టీల్ ప్లాంట్ వరకు నేనే ఎంపీననేది కూడా తేల్చి చెప్తున్నాను. ఎప్పుడు ఏ సమస్య వచ్చినా సరే ధైర్యంగా పోరాటం చేస్తున్నాను. ఈ రాష్ట్రంలోనే కాదు,